సార్ మీరేమైనా ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ సాంగ్స్ ఏమైనా చేశారా? మామూలుగా నేను ఎప్పుడు చేయను, కానీ ఒక ప్రాజెక్ట్ అయితే చేశా. ఓకే. అది నక్షత్ర స్టూడియోస్. ఓ. అంటే మనం ఇక్కడ కూర్చొని ఏ ప్లాట్ఫామ్లో అయితే మనం మాట్లాడుతున్నామో, సో ఈ బ్యానర్లో అయ్యప్ప స్వామి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ఆల్బము, నీ కొండకు రావాలని ఉంది అయ్యప్ప. కొండకు రావాలని ఉంది అయ్యప్ప అనే ఒక మంచి అద్భుతమైనటువంటి డివోషనల్ సాంగ్ అయ్యప్ప మీద. అది నేను చేశాను. యాక్చువల్గా నాకు ఇష్టం ఉండదు, బట్ ఆ పాట అద్భుతంగా ఉంది. తర్వాత నక్షత్ర స్టూడియోస్ వాళ్ళు చాలా క్వాలిటీగా తీస్తారని తెలుసు. అండ్ రాఘవ గారని కో డైరెక్టర్, నాతోనే సినిమాలో పరిచయం అయినటువంటి వ్యక్తి, తను డైరెక్షన్ చేశాడు. కాల్ లేని ఒక రోల్ వస్తుందని ఎవడైనా అనుకున్నారా? అంటే ఛాలెంజింగ్ రోల్, ఛాలెంజింగ్ రోల్ అన్నట్టే కదా మరి. ఛాలెంజింగ్ అంటే అది మామూలు ఛాలెంజింగ్ కాదు, అది హైలీ రిస్క్డ్ ఛాలెంజ్. కానీ చాలా న్యాచురల్ గా వచ్చింది నిజంగా. అంటే నిజంగా కాల్ లేకపోతే ఎలా ఉంటుందో అలానే అనిపించింది. నిజంగా ఇంత బాగా చేశారు సార్ మీరు, సూపర్. అసలు ఆ సాంగ్ లో డామినేట్ చేసేసారు మీరు. తర్వాత ఒక 2 రోజులు నడవడానికి చాలా కష్టపడ్డాను. నేను చూసాను సార్, చాలా బాగా చేశారు. అందులో మోకాళ్ళని చిరిగిపోయాయి. అంటే అది చాలా టఫ్. అవును, చాలా టఫ్. అక్కడ ఏమైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? షూటింగ్ లో ఏమైనా ఎక్స్పీరియన్స్? అది యాక్చువల్గా ఇప్పటికీ చాలా మనసులో ఉండిపోయే దృశ్యాలు అవన్నీ కూడా చాలా అద్భుతం. మంచి మంచి లొకేషన్స్ అన్నీ బాగున్నాయి. అయితే ఏంటంటే నేను ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, మోకాళ్ళ మీద వెళ్ళాలి కాబట్టి కష్టం, అంతే. మిగతా అయితే ఈజీ, ఎంజాయ్ చేయొచ్చు. కానీ అక్కడ అట్లా చేయాలి కాబట్టి అవి డైరెక్టర్ గారు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాడు అన్నీ అంటే ఇంచుమించు శబరిమల కొండల్లో ఎట్లయితే ఉండాలో అట్మాస్ఫియర్, లొకేషన్స్ అట్లాంటివి సెలెక్ట్ చేసుకున్నారు. సో అన్ని రాళ్ళు, రప్పలు, చిన్న చిన్న ముళ్ళు, అట్లాంటి లొకేషన్స్ అవి. బిగ్ ఛాలెంజింగ్. మోకాల మీద దోకాలి, చేతుల మీద పాకాలి. ఈ 2 సపోర్ట్స్ చేయాలి. సో ఇక చేతులు డ్యామేజ్ అవుతాయి, ఈ లెగ్స్ బాగా నడవనాకు కాళ్ళు లేవయ్యా అయ్యప్ప. అంత కష్టపడినందుకు అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అదే కదా, కష్టపడిన తర్వాత వచ్చే అవుట్పుట్ మనిషికి అది ఆ బాధను మర్చిపోయేటట్టు చేస్తుంది. మళ్ళీ ప్యాడ్స్ తెప్పించారు డైరెక్టర్ గారు. ఫస్ట్లో ఇబ్బంది పడ్డాం, కానీ మళ్ళీ నీ ప్యాడ్స్ తెప్పించిన తర్వాత కొంచెం ఈజీ అయింది. నేను ఎప్పటికీ ఆ పాట ఇచ్చిన రాఘవ గారికి అండ్ నక్షత్ర స్టూడియోస్కి నేను కూడా ఎప్పుడు గ్రేట్ఫుల్గా ఉంటాను. సార్, చాలా మంది ఆర్టిస్టులు ఎడిటింగ్లో ఇలా కట్ అయిపోయి అని చెప్పి చాలా బాధపడుతుంటారు. మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? వచ్చింది. మీకు ఏ సినిమా సార్ అది? అది చాలా గొప్ప సినిమా, పుష్ప 2. పుష్ప 2లోనా? ఇది ఆ సిండికేట్ మెంబర్గా దాంట్లో 2 సీన్స్ భలే ఇచ్చారు డైరెక్టర్ గారు. ఓకే. షూట్ కూడా భలే జరిగింది. అంటే అల్లు అర్జున్ గారితోనేనా? హీరో గారితో ఒకటి. హీరో గారు ఫోన్ కట్ అంటారు దాన్ని. హీరో గారు నాకు ఫోన్ చేస్తారు, నగేష్ అన్న మీ నుంచి నాకు ఒక 50 టన్నులు కావాలి అని. నేను చూసుకుంటాలే పుష్ప, అంతే కదా, మేము కంగారు పడదు, నేను చూసుకుంటా అని ఒక డైలాగ్ ఉంటుంది ఫోన్లో మాట్లాడి. అది ఎక్కడ రాజమండ్రిలో తీశారు దాన్ని. నేను అప్పుడు సమ్మరు అనంతపూర్లో ఉన్నాను. మేనేజర్ గారు ఫోన్ చేసి ఇట్లా డైరెక్టర్ గారు చెప్పారు రేపటికంతా రావాలి అని. నేను రాలేకపోవచ్చేమో సార్ అంటే ఆయన కోపడ్డారు. కాదయ్యా, అవకాశాల కోసం అంతా మీరు వెంపర్లాడుతుంటారు, ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసే సీన్ ఇది, మరి ఇప్పుడు మీరు రాకపోతే ఎట్లా అని అరిచాడు. నైటే గుంటగల్లో ట్రైన్ ఎగితే ఒంటి కాలు మీద ఇక్కడ అసలు కూర్చోడానికి ఇంత ప్లేస్ కూడా లేదు, రిజర్వేషన్ లేదు కదా. 7కో 8కో ట్రైన్ అది గుంటగల్లో ఎక్కితే ఉదయం 6 వరకు నిలబడుకునే వెళ్ళాను. 12 hours అట్లా వెళ్ళాను దానికి. సేమ్ టైం అది అక్కడ షూట్ అయిపోయింది. అంటే బ్రిక్స్ ఫ్యాక్టరీ ఓనర్గా ఒక డైలాగ్ అది హీరో గారితో. కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం, అప్పుడు కూడా నేను అనంతపురంలోనే ఉన్నాను. మళ్ళీ ఒక సీను మళ్ళీ వచ్చాను. అంటే మధ్యాహ్నం 2 అంటే ఉదయం 6కి ఫోన్ చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మధ్యాహ్నం 2 గంటలకంతా ఉండాలి, మంచి సీన్ ఇది అని. సో మళ్ళీ తిప్పలు పడి వచ్చాను. వస్తే అది మంచి సీన్ ఏంటంటే, నేను ఒక ఇల్లు కడుతూ ఉంటాను, బాగా రిచ్ హౌస్ కడుతూ ఉంటాను. నా భార్య నేను ఇద్దరం ఉంటాము. అవి ఇంటికి అన్ని ప్లాన్లు వేస్తారు కదా, అంత ప్లాన్లు వేస్తుంటారు. పూజారి వచ్చి కొబ్బరికాయ కొడుతుంటాడు. అప్పుడు ఒక లారీ వస్తుంది, లారీ నుంచి సోఫా దిగుతుంది. సోఫా దిగితేనే నా వైఫ్ క్యారెక్టర్ అంటుంది, ఏమయ్యో ఇల్లు కట్టేదానికి దుడ్డు తక్కువ వస్తుంటే ఇప్పుడు ఈ సోఫా అవసరమా అంటుంది. సోఫాలో డబ్బులు ఉంటాయి కదా. అప్పుడు నేనేమంటానంటే, ఇదే అట్ట అంటే సోఫా కాదులేవే, పుష్ప పంపించిన సోఫా కదా అంటాను నేను.
అనగానే మీరు దించండి రా అంటాను, వాడు దించుతాడు. దించగానే దాన్ని ఇట్లా ఓపెన్ చేస్తే లోపల కట్ల డబ్బులు ఉంటాయి. ఉండాల్సిందే అసలు. అదే కదా. ఇట్లా ఆర్టిస్ట్కి ఎంతో కష్టపడితే సినిమా వరకు రావడం కష్టం. సినిమాలోకి ఎంటర్ అయ్యి కనపడితే చాలా అనుకున్న అక్కడి నుంచి ఒక డైలాగ్ వచ్చే స్థాయికి వెళ్ళినప్పుడు ఆ ఆర్టిస్ట్ కలిగే ఆనందం అంతా ఎంత కాదు. బాగా సుకుమార్ గారి డైరెక్షన్లో నేను 2 డైలాగ్ సీన్స్ చేశాను, మరి చాలరా అనుకున్నా. అవి 2 లేకుండా అయిపోయాడు. ఇట్లా చాలా అబ్బో చాలా బాధ. అసలు మంచిగా ఉండే సీన్ ఉండుంటే బాగుండేది. అట్లా ఎడిట్ అయిపోయాయి ఆ సినిమాలో. అది నాకే కాదు, ఏ ఆర్టిస్ట్ కైనా జనరల్గా జరుగుతుంటాయి. సరే, మూవీస్ కాకుండా మీరు వేరేది ఏమైనా చేస్తుంటారా? డ్యాన్స్ ప్రాక్టీస్ ఇస్తుంటాను. అంటే నేను నాన్ క్లాసికల్ డ్యాన్సర్స్ బాగా చెప్పగలను, అందులో నేను ప్రొఫెషనల్ని. అట్లాగే కూచిపూడిలో కూడా నేను బేసిక్స్ బాగా చెప్పగలను. సో అట్లా క్లాసెస్ చెప్తుంటా పిల్లలకి. మరి సింగింగ్ ఏమైనా? సింగింగ్ నేను ఆర్డిటీలో ఉన్నప్పుడు అది యాక్చువల్గా నాకు ఇష్టమైన స్కిల్ కాదు, నాకు నచ్చే స్కిల్ కాదు. కానీ అక్కడ అన్ని స్కిల్స్ వచ్చి ఉండాలి టీచర్ కంటే. అట్లా కల్చరల్ టీచర్ అంటే సింగింగ్ రావాలి, డాన్స్ రావాలి, యాక్టింగ్ రావాలి, అన్ని రావాలి. ఈవెన్ డప్పు కొట్టడం ఇట్లావన్నీ రాకపోయినా సంస్థ మాకు ట్రైనప్ చేస్తుంది, టీచర్కి ట్రైనింగ్ ఇస్తుంది. మేము నేర్చుకుని పిల్లలకి చక్కగా నేర్చుకోవాలి. సో అట్లా కొన్ని పాటలు నేను రాశాను, కొన్ని నేర్పించాను. నేను రాసిన పాట ఒకటి, నేను రాయని పాట ఒకటి, అమ్మ మీద ఒక పాట ఉంది, అది డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ ప్లేస్ కొట్టిన పాట. అది ఒక పల్లవి చరణం పాడతాను, అది గుర్తుందో లేదో మరి ట్రై చేస్తా. ఎంత కమ్మనైనది అమ్మ పదం, ఎంత గొప్పగున్నది అమ్మ గుణం, ఎంత కమ్మనైనది అమ్మ పదం, ఎంత గొప్పగున్నది అమ్మ గుణం, అమ్మ పదం అమ్మ గుణం, అమ్మ గుణం అమ్మ పదం. నవమాసాలు మోసి కడుపున నిన్ను పెంచి ఊపిరే పోసి తన రూపమంటూ కోవెలే కోరని పూజలే అడగని ఇలలో నాకనిపించే దైవమే అమ్మంటే, 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 అమ్మంటే. ఎంత కమ్మనైనది అమ్మ పదం, ఎంత గొప్పగున్నది అమ్మ గుణం. అమ్మ పాట ఇది చాలా, అప్పుడు మా స్టూడెంట్ చాలా అద్భుతంగా పాడింది. ఫస్ట్ ప్రైజ్ లేదు, అక్కడ అనంతపూర్ లోకల్ వేరే వాళ్ళు, మేము దాన్ని సేకరించుకొని అమ్మాయికి ప్రాక్టీస్ ఇచ్చాము. అట్లా 2005లో నాది ఆర్డిటీ రికార్డ్ బ్రేక్. అది మనకి ఇండస్ట్రీ హిట్స్ ఎట్లయితే ఉంటాయో నాకు అట్లా ఆర్డిటీ హిట్స్ అనమాట. అంటే ఆ కాంపిటీషన్లో గ్రూప్ డ్యాన్స్ నాదే ఫస్ట్, సోలో డ్యాన్స్ నాదే ఫస్ట్, సోలో సాంగ్ నాదే ఫస్ట్, రోల్ ప్లే నాదే ఫస్ట్. అంటే ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసేసాను. అదో రికార్డు, అన్ని రంగంలోనే పాటల్లో డాన్సుల్లో ఇట్లా ఆ రికార్డు ఉంది. అంటే మీ స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైనా సినీ ఇండస్ట్రీ వైపు వచ్చిన వాళ్ళు ఉన్నారా? సినీ ఇండస్ట్రీ ఇప్పుడు మంగ్లీ అనేది అమ్మాయి, అదే సత్యవతి బాయ్, అంటే ఈ పేరు మార్చుకుంది, ఇంద్రావతి, వాళ్ళిద్దరు ఇప్పుడు సింగర్స్గా మనం చూస్తున్నాము. ఇంకా కొంతమంది డి జోడీలో ఉన్నారు కొంతమంది స్టూడెంట్స్. గజేంద్ర అనే ఒక అబ్బాయి ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఇండస్ట్రీని కాకుండా బయట మాస్టర్స్గా అట్లా వాళ్ళ టార్గెట్ వేరే పెట్టుకున్నారు. అంటే ఇమ్మీడియట్ ఇన్కమ్ కావాలి కాబట్టి. అంటే అందరూ పాపం అంటే పేద పిల్లలు. సో వాళ్ళకి ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చి కొన్ని ఏళ్ళు ఎదురు చూసి అంత శక్తి సామర్థ్యాలు లేవు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు కూచిపూడినో లేకుంటే భరతనాట్యం ప్రొఫెషనల్గా వస్తుంది, లేక వోకల్ సింగింగ్ వస్తుంది, ఇమ్మీడియట్గా తిరుపతి లేకుంటే అనంతపూర్ అంటే ఇట్లాంటి ఎక్కడైతే ఆదరణ ఉంటుందో అక్కడ క్లాసెస్ చెప్పుకుంటూ వాళ్ళు కానీ రెస్పెక్టబుల్గా బతుకుతున్నారు. మంచి పేమెంట్స్తో నెలకు కలిసి పెట్టే 60,000 to 1 lakh వరకు సంపాదించుకుంటూ. కొంతమంది గురుకుల పాఠశాలలో టీచర్స్ అయ్యారు, అంటే గవర్నమెంట్ టీచర్స్, మ్యూజిక్ టీచర్స్.
సో అట్లా ఇంకా వచ్చిన వాళ్ళు వీళ్ళే, నాకు తెలిసి వీళ్ళిద్దరే, ఓకే సత్య అండ్ అదే మంగ్లీ అండ్ ఇంద్రావతి. ఓకే